అర్థం చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి వేళలో మరొకసారి నీ కనికరమును దయను కన్నులారా చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించిన దైవమా నీకు స్తోత్రాలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా నీ బిడ్డలమైన మాకు మంచి బోధకుడుగా, తండ్రిగా, దేవునిగా మాతో ఉండి మాట్లాడుతున్న దేవుడవు నాయన. ఈరోజు సాయంకాల వేళలో మరలా నీ శక్తి కలిగిన బలమైన వాక్కును, ఆత్మను నైనా మీరు మా మధ్యలోనికి పంపి మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రతి వాక్కు నాయనా మా కొరకై మీరు వెలుగుగాను మా మధ్యలో ప్రకాశిస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా ఈ పరిచర్యల వల్ల మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొంది నీ సత్యవాక్యపు వెలుగులో నుండి మమ్మల్ని అందరినీ దర్శించి నామకార్థమైన మోసపూరితమైన ఆత్మల నుండి విడిపించి పరిశుద్ధపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి తిమోతి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనం 7 వచనాల వరకు చదువుకుంటున్నాము. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము 3వ అధ్యాయం 15వ వచనంలో చక్కగా రాయబడింది. మహిమగల సంఘములో మరి దేవుని ప్రజలు ఎలాగుండవలెనో తెలియచేసేటువంటి పత్రిక. ఈ విషయము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. అంటే సంఘములో ప్రజలు ఎవరెవరు ఎలాగుండాలో తెలియచేసేటువంటి పత్రిక ఈ పత్రిక. ఇందులో ఈ మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం నుండి సంఘములో ఎవరెవరు ఎలాగుండాలో చక్కగా పౌలు రాస్తూ వస్తున్నాడు. మన 3వ అధ్యాయంలోకి వచ్చేవాడికి సంఘ కాపరి ఎలాగుండాలో దేవుడు చక్కగా ఏనా అంత్య దినాల్లో సంఘానికి అధ్యక్షుడుగా ఉండవలసినటువంటి సేవకునికి ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలో ఈ అధ్యాయంలో 1 నుంచి 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మొత్తం 15 అర్హతలను దేవుడు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఈ 15 అర్హతలలో అతి ప్రాముఖ్యమైనది అధ్యక్షుడగు వాడు మొట్టమొదట నిందారహితుడై ఉండాలి అని మనం చదువుకున్నాం. గత కాలంలో నిందారహితుడై ఉండాలి అనే మాట వెనక దేవుని సంకల్పం ఏమైందో మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం, నేర్చుకున్నాం. ఈరోజు 2వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఆ విషయాలన్నీ కూడా ఒకసారి నేను ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు 15 అర్హతలు ఒకసారి చదివి వినిపిస్తాను. మొట్టమొదటిది నిందారహితుడు, 2వది ఏకపత్ని పురుషుడు, 3వది మితానుభవుడు, 4వది స్వస్థత బుద్ధి గలవాడు, 5వది
మర్యాదస్తుడు, 6వది అతిథి ప్రియుడు, 7వది బోధింప తగిన వాడై ఉండాలి, 8వది మద్యపానీయు కాక, 9వది కొట్టువాడు కాక, 10వది సాత్వికుడును, 11వది జగడమాడని వాడును, 12వది ధనాపేక్ష లేనివాడై ఉండాలి, 13వది తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి, 14వది క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు, 15వది సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. ఇవి ఈ 15 అర్హతలు కలిగిన వాడు దైవజనుడిగా ఉండడానికి దేవుడు అనుమతించాడు. ఈ రోజుల్లో చాలా మంది ఆత్మలను రక్షించాలని చాలా చక్కటి ఆలోచన కలిగి ఉండి నడిపించబడుతున్నారు, మంచిదే. కానీ దేవుడు కోరుకున్న ఈ అర్హతలు మనలో ఉన్నాయా లేదని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అర్హతలు కలిగి ఉండి మనం యోగ్యులమైనప్పుడు, దేవుని చేత అంగీకరించబడినప్పుడు మనము దైవజనులుగా, సేవకులుగా మనం పరిచర్యలు చేయగలుగుతాం. ఒకవేళ ఈ అర్హతలు గనుక మనలో లేకపోతే మనం దైవజనులుగా నిలబడడానికి అర్హులం కాదు. మీకు మొట్టమొదటిది మనం నిందారహితుడై ఉండాలని ధ్యానం చేసుకున్నాం. ఈ ఒక్క వచనములోనే 14 అర్హతలు కూడా సంపూర్ణమై ఉన్నవని నేను గత కాలంలో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి నేను వాటిని జ్ఞాపకం చేస్తూ చూపిస్తూ వచ్చాను. ఈరోజు 2వ అంశంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఈ 2వ అంశము ఏకపత్ని పురుషుడు అని 2వ అంశముగా దేవుడు రాయటం జరిగింది. ఇక్కడ మనందరం కూడా ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది ఒక మాటకి వెనక ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. నిందారహితుడుగా ఉండడానికి అర్హతలు మనం పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు, 12 మంది అపోస్తలులు, పాత నిబంధనలో నోవాహు దగ్గర నుంచి అబ్రహాము, దావీదు వరకు కొన్ని అనుభవాల్ని నేను పరిశుద్ధ లేఖనాల్లో చూపించడం జరిగింది. ఈరోజు 2వ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఇక్కడ మనందరం గ్రహించవలసింది ఏంటంటే, 2వ అంశం ఇంకేదైనా రాయొచ్చు కదా, కానీ దేవుడు ఏకపత్ని పురుషుడును అని రాయబడింది. అంటే ఆ మాట నిందారహితుడు తర్వాత ఏకపత్ని పురుషుడని రాయటంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనకి అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనందరికీ నేను గత కాలంలో చెప్పినట్లుగా అధ్యక్షుడైన వాడు లేకపోతే కాపరి, దైవజనుడైనటువంటి వాడు మొట్టమొదట దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు కూడా మొట్టమొదట తన కుటుంబంలోనికి ఆ ఆశీర్వాదాలు రావాలి. ఆ తర్వాత దైవజనుడు తన కుటుంబం కలిసి సంఘానికి మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత సంఘములో నుంచి సంఘము వెలపల ఉన్నటువంటి ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనం గమనిస్తే ట్రయాంగిల్లో 4 దాన్ని ఏమంటామమ్మా, 4 బాక్సుల స్క్వేర్, ట్రయాంగిల్ కాదు కదా, స్క్వేర్ అనాలి. 4 వైపులా అంటే దైవజనుడితో ప్రారంభమైనది మరలా తన కుటుంబంలోకి, తన కుటుంబంలో నుంచి సంఘములోకి, సంఘములో నుంచి ఇతరుల సంఘము వెలుపల ఉన్నటువంటి వారిలోకి. ఇది దైవికమైనటువంటి క్రమం. ఇప్పుడు ఆ క్రమంలోనే మనం మొట్టమొదట నిందారహితుడు అనేది వ్యక్తిగతమైనటువంటి
తన జీవితం యొక్క ప్రారంభంలో తన వ్యక్తిగతం యొక్క సంపూర్ణమైన సంగతులను గురించి మనం నిందారహితుడు అనే పదాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అనే మాటను దేవుడు ఎందుకు రాయించుంటాడు అనేది ఈరోజు మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇది చాలా విలువైంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అనే మాట వెనక దేవుని సంకల్పాల్ని చూస్తే ఇద్దరిని కలిపి ఏకత్వంలోకి నడిపించిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఈ మాటను మనం ఎక్కడ చూడొచ్చు? ఆదికాండంలో మనం చూడొచ్చు. ఆదికాండంలో 2వ అధ్యాయము 24వ వచనం, ఆ చివరి నుంచి 2వ వచనంలో మనం చూడొచ్చు. 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, పురుషుడు తండ్రిని తల్లిని విడిచిపెట్టాలట. విడిచిపెట్టి హత్తుకునెను, వారు ఏక శరీరమై ఉందురు. తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. ఇక్కడ ఇద్దరు వేరువేరుగా ఉన్నా కూడా వారందరూ కూడా ఏక శరీరము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడే భాషను మనం జ్ఞానంగా గుర్తుపెట్టుకుంటే శరీరమును దేవుడు సంఘముతో పోల్చినట్లుగా మనం కొత్త నిబంధనలో చూడొచ్చు. మీరు సంఘమును శరీరమునకు ఆయనే అని చెప్పి మనం ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇద్దరిని ఏక శరీరులుగా చెయ్యాలి అనే ఆలోచన ఎవరిది అనంటే దేవునిది. ఇది మనుషుల వలన కలిగినది కాదు. ఈ దేవుని సంకల్పంలో ఇద్దరి మధ్య బంధాన్ని దేవుడు శాశ్వతమైన బంధముగా ఏర్పరిచాడు. అందుకనే కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఇద్దరిని దేవుడు జతపరిచినప్పుడు వారిని ఏ మనుషుడు కూడా, ఇద్దరు జతపరచబడినప్పుడు వారిని ఏ మనుషుడు విడతీయకూడదు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే దేవునితో ఇక్కడ ఒక కుటుంబ జీవితంలో ఇద్దరు ఏక శరీరంగా నడిపించబడ్డం వెనక దేవుని ఆలోచన ఏమై ఉంటది అనంటే వారిద్దరి పట్ల దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం చూడొచ్చు. ఒకటి, పురుషుణ్ణేమో తన భార్యని ప్రేమించాలి. గమనించండి, భార్యనేమో తన భర్త ఎడల లోబడేటువంటి బిడ్డగా ఉండాలి, లోబడే మనసు కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ స్త్రీ ఏమో తన భర్తకు లోబడాలి, పురుషుడేమో తన భార్యని ప్రేమించాలి. ఇక్కడ మనందరం కూడా చక్కగా ఆలోచించి కరెక్ట్గా మనం దేవుడు ఎందుకు ఒక కాపరి గురించి మాట్లాడేటప్పుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అని రాశాడు అనేటువంటిది మనం చక్కగా గుర్తుపట్టగలగాలి. ఇది గ్రీకు భాషలో రాయబడిన మాటకు అర్థం ఏంటంటే మియాస్ గైనోకోస్ అనే మాట రాయబడింది గ్రీకు భాషలో. ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక్క స్త్రీ యొక్క పురుషుడు అని అర్థం, లేకపోతే ఒక్క భార్య యొక్క భర్త అని అర్థం. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్క స్త్రీ యొక్క పురుషుడు అని అర్థం గ్రీకు భాషలో. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసినప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక్క స్త్రీ యొక్క పురుషుడు.
ఒక్క భార్య యొక్క భర్త అని అర్థం. ఇప్పుడు వారి ఇద్దరిని ఎందుకు ఏకపత్ని పురుషుడై ఉండాలని రాశాడంటే, అతి ప్రాముఖ్యమైనటువంటి స్వభావాన్ని మనం చూడొచ్చు. చదవండి, ఆ మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 33 వరకు చదువుకోవచ్చు. ఒక్కొక్కటి నేను చదివినప్పుడు కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇప్పుడు చూడండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు లేకపోతే దేవుని ఆత్మ ఎఫెసీ సంఘంతో మాట్లాడేటప్పుడు అటువలే అని చెప్పి యేసు క్రీస్తును చూపిస్తున్నాడు. చూడండి, ఒక పురుషుడు ఒక భార్యని ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలి అనంటే, క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు చూడండి, క్రీస్తు సంఘము, పురుషుడు స్త్రీ తన భార్య, వీటి మధ్యలో మనకేం కనపడుతుంది? కామన్ గా పురుషుడు తన భార్యని ప్రేమించమన్నాడు. ఎలా ప్రేమించమని చెప్పాడు అనంటే, క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలంట. అంటే ఇప్పుడు మనకి మాదిరి ఏం కనపడుతుంది అనంటే, ఈ రెండిట్లో కోయిన్సైడ్ ప్రేమ అనే మాటను మనం చూడొచ్చు. అంటే పురుషుడు తన భార్యని ప్రేమించిన, క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన, ఈ రెండిట్లో మనకు కనపడేది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అని చెప్పడం వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో దైవజనుడైనటువంటి వాడు ఏకపత్ని పురుషుడై తన భార్యని కూడా అలా ప్రేమించాలి. దిస్ ఇస్ ద రూల్ ఫ్రమ్ హెవెన్. పరలోకం యొక్క ఆజ్ఞ ఇది. ఎందుకని మనకి నిర్గమాకాండంలో ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఆజ్ఞలు చెప్పినప్పుడు 14వ వచనాన్ని 17వ వచనాన్ని చూస్తే, నువ్వు వ్యభిచరించకూడదు అని చెప్పాడు. అలాగే 17వ వచనంలో కనుక చూస్తే, నీ పొరుగువాని భార్యని ఆశించవద్దు, నీ పొరుగువాని దేనిని కూడా ఆశించకూడదు అని రాశాడు. అంటే చూడండి, ప్రేమ వెనక క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రేమను ప్రత్యక్షపరచబడడం జరిగింది. అంటే ప్రేమ ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రేమకున్నటువంటి గుణాలు ఎలా ఉంటాయో మనం ఎఫెసీ పత్రిక 25 కంటిన్యూ చేస్తుంటే అక్కడ దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎలాగా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ వెనక మనకి కనబడేది ఏంటంటే, కళంకం లేనిది ప్రేమ, మచ్చ లేనిది ప్రేమ, ముడత లేనిది ప్రేమ, పాపం లేనిది ప్రేమ, పరిశుద్ధమైనది ప్రేమ, వాక్యము చేత ఉదకం స్నానము చేయబడింది ప్రేమ, మహిమ కలిగినది ప్రేమ, నీతి కలిగింది ప్రేమ. ఇప్పుడు చూడండి, అంటే దేవుని యొక్క ఒక మాదిరిని కనపరచడాన్ని మనం చూడొచ్చు. వారిద్దరూ ఏక శరీరులై ఉన్నారు అనే మాటను కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఏక శరీరులుగా నియమించింది ఎవరు అంటే దేవుడు. ఇక్కడ మనం కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనను లేక
పరిశుద్ధమైనది ఇప్పుడు చూడండి, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను, మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట, ఇప్పుడు చూడండి, ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, ఇప్పుడు చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు చూడండి, దేని కొరకు క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు? సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రి ఎదుట, ఆయన ఎదుట, దేవుని ఎదుట నిలబెట్టడం కొరకు క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఇప్పుడు దైవజనుడు కూడా తన కుటుంబాన్ని ఎలా ప్రేమించాలంటే, తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మచ్చ, డాగు, కళంకం లేకుండా పరిశుద్ధమైనదిగా చూడండి. మీరు ఎలా గ్రహించుకుంటున్నారో నాకు తెలీదు. ఒక దైవజనుడు తన కుటుంబంలో, తన బిడ్డల విషయంలో కానీ, తన భార్య విషయంలో కానీ దేవుని ఎదుట నిందారహితంగా ఉండడానికి నియమించబడిన వ్యక్తి. దాని కొరకు క్రీస్తు ఎలాగూ శ్రమను అనుభవించి సంఘము కొరకు ప్రాణం పెట్టి దేవుని ఎదుట నిలబెట్టాలనుకున్నాడో అదే ప్రతిష్ట తన కుటుంబంలో మొట్టమొదట ప్రారంభించబడాలి. అందుకనే ఇక్కడ మనం తిమోతి పత్రికలో 3:5 తన కుటుంబమును ఏలలేని వాడు ఎవడైనను తన ఇంటి వారిని తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు దేవుని యొక్క సంఘమును ఎలా పాలిస్తాడు అని ఖచ్చితంగా ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మొట్టమొదట నిందారహితుడైనటువంటి దైవజనుడు తన కుటుంబ విషయాల్లో ఎలాంటి ప్రతిష్ట కలిగి ఉండాలో వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఈ రోజున సేవకులు అనబడిన వాళ్ళే విడాకులు తీసుకొని వేరొకళ్ళు చేసుకొని 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకొని సేవలు చేసేవాళ్ళు కుప్పలు ఉన్నారండి. వాళ్ళ ఈ రోజున దేవుని నియమం ఎక్కడ నుంచి ప్రారంభించబడుతుంది? మొట్టమొదట దైవజనుడు తన వ్యక్తిగత జీవితంలో నుండి పరిశుద్ధపరచబడిన అనుభవం, అంటే నిందారహితుడై ఉండేటువంటి అనుభవం నుండి ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత ఆ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళాలంటే తన కుటుంబంలోకి వెళ్ళాలి. తన కుటుంబంలో భార్య గాని పిల్లలు గాని వీళ్ళంతా నిందారహితులై ఉండాలి. అంటే చూడండి, అందుకొరకు కాపరి తన ప్రేమను వ్యక్తపరచాలి. అంటే దైవజనుడు తన కుటుంబంలో ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు ప్రేమ అనే సంపూర్ణమైనటువంటి గుణానికి సంబంధించినటువంటి మాట. మీరు ప్రేమకున్నటువంటి సామర్థ్యం మనకు తెలియాలంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి ప్రేమను గురించినటువంటి సంగతులు అన్ని కూడా అందులో రాయబడ్డాయి. నేను ఒకసారి మనుషుల భాషతోను నేను జ్ఞాపకం చేస్తాను, చదివిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. ఇప్పుడు చూడండి, భాషలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనుషులు మాట్లాడే భాషలు మాట్లాడొచ్చు, దేవదూతలు మాట్లాడే భాషలు మాట్లాడొచ్చు. ఒకవేళ భాషలు మాట్లాడినప్పుడు అర్థం కాకపోతే అది దేవదూతల భాషగా, భాషలు మాట్లాడువాడు తన కొరకు ప్రయోజనకరమైన వాడని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. చాలా మంది రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. అది తర్వాత మాట్లాడుకుందాం. కంటిన్యూ చేయనా? ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కొంచెను గణగలనాడు తాళమునై ఉంటాడు.
ప్రవచించు కృపావరము కలిగి ప్రవచించు కృపావరాలు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించు. ఇప్పుడు గమనించండి, ప్రేమలో ఏ స్వభావం ఉంటదంటే దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు. ఇప్పుడు చూడండి, నిందారహితుడైనటువంటి సేవకునిలో ఏ గుణాలు ఉంటాయంటే, మొట్టమొదట ఏకపత్ని పురుషుడు అనే మాట వెనక ప్రేమను చూపించేవాడిగా ఉండాలి దైవజనుడు. అంటే ప్రేమలో ఉన్న సర్వసంపూర్ణమైన గుణాలన్నీ కూడా కలిగి ఉండాలి సేవకుడు. ఇప్పుడు ప్రేమలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ఉండదు. చదువున్నాను అక్కడే. ప్రేమ డంబగంబగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయములో సంతోషపడక సత్యం అంటే వాక్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానంత నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూచునుగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. రైట్, చదువునా. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు చూడండి, కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందుకనే ప్రేమ కలిగి ఉండుటకు 14 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు దానిని గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మలను పలుకుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంటే ఇప్పుడు ఒక ప్రేమను ఎక్కడ ప్రత్యక్షపరచబడాలి సేవకుడు అంటే? తన కుటుంబంలో ప్రత్యక్షపరచబడాలి. నిజంగాండి, ప్రేమ యొక్క సర్వపరిపూర్ణతను కలిగి లేకపోతే అతడు సేవకు పనికి రాడు. ఆ ప్రేమ యొక్క సర్వపరిపూర్ణత ఎక్కడ ప్రారంభించబడాలంటే తన కుటుంబంలోనే ప్రారంభించబడాలి. అది ఎక్కడ ప్రారంభించబడాలి? తన భార్య పిల్లల దగ్గరే. అందుకని తన భార్యకి మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడంటే, మొట్టమొదటి స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలెను అని రాశాడు. ఈ రోజున దైవజనుడి యొక్క కుటుంబంతో ప్రారంభమైనప్పుడు సేవకుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం తన కుటుంబంలో ప్రేమ యొక్క సర్వసంపూర్ణత ద్వారా ప్రారంభించబడాలి. ఎందుకనంటే ప్రేమ మాత్రమే అన్నిటికంటే శాశ్వతంగా ఫరెవర్ ఎప్పటికీ నిలిచి ఉండేది ప్రేమే.
ప్రేమ కలిగి ఉండటం వలన ప్రేమలో ఉన్న సర్వసంపూర్ణత ద్వారానే సంఘ పరిచర్యలు ఒక ఆత్మను దేవుని ఎదుట నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి జీవించగలుగుతాడు దైవజనుడు. అంటే ఇప్పుడు చూడండి, ఏకపత్ని పురుషుడు వెనక దేవుడు దాచి ఉంచిన ఆలోచనను గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వ్యభిచరించకూడదు అనే మాట విగ్రహారాధనకు సంబంధించిన మాటలో కూడా దేవుడు అనేక పర్యాయాలు పరిశుద్ధ జీవ గ్రంథంలో దేవుని కాకుండా ఇతరులను ప్రేమించినప్పుడు దేవుడు ఈ మాటను వాడాడు. ఇతర అన్య విగ్రహములతో వ్యభిచారులైరి అని రాశాడు. అంటే వ్యభిచారులైరి అంటే వాళ్ళతో వాళ్ళని వ్యభిచారులైరి అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళను పూజిస్తూ వాళ్లకు లోబడుతూ వాళ్ళ కట్టడలను అనుసరించి నడిచారు. వాళ్ళు వ్యభిచారులు అంటారు. అంటే ప్రేమ తన భార్యని ప్రేమించాలి. ఎందుకనంటే తన తల్లిని తండ్రిని అందరిని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఏక శరీరులై ఉంటారు. ఇద్దరును కలిసి ఏక శరీరంగా నిలబెట్టిన వాడు దేవుడు. ఈ బంధాన్ని నిలబెట్టింది శాశ్వతమైన బంధం. ఎందుకు శాశ్వతమైన బంధాన్ని దేవుడు ఇక్కడ ఓపెన్ చేశాడంటే దాని వెనక ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అంటే ఇప్పుడు కాపరి తన కుటుంబాన్ని, తన భార్యా పిల్లల్ని పరిశుద్ధతకు సంబంధించినటువంటి విషయాల్లో, దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో వారు కుటుంబం అంతా కూడా దేవుని కొరకై జీవించాలి. మరి ఈ రోజున ఏం ఆలోచించుకుంటున్నారు చెప్పండి? మీరు ఇంకా చూడండి, ఇక్కడే 1 తిమోతి పత్రికలో 3:12 కూడా చదువునానా? పరిచారకులు ఏకపత్ని పురుషులను, ఇప్పుడు చూడండి, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండు. చూసారా? పిల్లలని, భార్యని అందరినీ కూడా బాగుగా ఏలువాడై ఉండాలి. ఏలటం అంటే దేని కొరకు? ఈ రోజున బీటెక్లు, ఎంటెక్లు, మరి ఏదేదో లోక సంబంధమైన జ్ఞానం చదివి ఉద్యోగాలు చేసే పాస్టర్ల పిల్లలు, ఉద్యోగస్తులే ఊర్లెమ్మడి తిరిగే బ్యాచీలు బొచ్చడి మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసండి లేఖనాలు. తన ఇంటిని ఏలాలి. దేని కొరకు? ఇంటిని ఏలటంలో ప్రేమ యొక్క సర్వసంపూర్ణత ఆధారపడి ఉంది. ఈ ప్రేమ కళంకం లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, ముడత లేకుండా, వాక్యం చేత ఉదక స్నానం చేయబడింది, పరిశుద్ధపరచబడింది, దేవుని ఎదుట నిలబడుట కొరకు కట్టబడుతూ ఉండాలి. ఎవరు కడతారు? మన గనుక అధ్యక్షుడైన వాడు, లేకపోతే కాపరి అయిన వాడు, సేవకుడైన వాడు దేవుని ఆత్మ చేత ఎన్నిక చేయబడిన వాడై అని రాయబడింది. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండండి. చూడండి, అధ్యక్షుడకు వాడిని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును నడిపించడానికి అధ్యక్షుడైనటువంటి కాపరిని దేవుడు తన ఆత్మ ద్వారా నియమిస్తాడు. అందుకనే ఆత్మ ద్వారా నడిపించబడే కాపరి మొట్టమొదట తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డల్ని ప్రేమ యొక్క సర్వసంపూర్ణతలో వాళ్ళని పెంచుతూ దేవుని వాక్యమునకు అనుకూలంగా మచ్చ, డాగు లేకుండా, కళంకం లేకుండా, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలబెట్టడానికి తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం
20వ వచనం చదవండానా? 22. ఆయనలో మీరు కూడా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా, చూడండి, ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. చూడండి, ఆత్మ మూలంగా కట్టబడాలి. ఆత్మ మూలంగా కట్టబడినప్పుడు దైవజనుడు తన భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ కూడా దేవునికి విరోధమైనటువంటి మచ్చ, డాగు, కలంకం లేకుండా వారిని పరిశుద్ధంగాను దేవుని ఎదుట నిందారహితంగా నిలబెట్టడానికి కష్టపడతాడు. ఇది ఆత్మ మూలంగా నడిపించబడేటువంటి సంఘాలకు ఉన్నటువంటి మాదిరి. ఈ రోజున దైవజనుల పిల్లలు లోక సంబంధమైన ఉద్యోగాలు, దైవజనుడికేమో సువార్త కావాలి, బైబిల్ కావాలి, వాక్యం కావాలి, కాపరత్వం చేస్తాడు. వాళ్ళ పిల్లలు మాత్రం ఉద్యోగస్తులే ఊర్లెమ్మడి తిరుగుతూ ఉద్యోగాలు చేస్తూ గొప్ప గొప్ప వాళ్ళై తిరుగుతూ ఉంటారు. బిడ్డలు కలిగినప్పుడు బిడ్డలను సంపూర్ణంగా దేవునికి అప్పగించే కాపరులు కనపడతలేదండి. లోకానికి, లోక జ్ఞానానికి అప్పగించుకోవడానికి బ్రతికేటువంటి కాపరులు ఎక్కువైపోయారు. సంఘ బిడ్డలు ఇప్పుడు డబ్బులు, కానుకలు ఎందుకు ఇస్తున్నారు? ఆ డబ్బులు, కానుకలు తీసుకెళ్లి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల చదువులకి, బీటెక్లకి, ఎంటెక్లు చదువుకోవడానికి కష్టపడి దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న రహస్యాలు నేర్చుకోవడానికి లక్షల రూపాయలు కట్టి నేర్చుకుంటున్నారు. నిత్య జీవాన్నిచ్చే వాక్యము ద్వారా దేవుడు పంచి ఇచ్చిన కృపావరాలు, పరిశుద్ధాత్మ మనకు పంచి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఫలాలు నేర్చుకోవడానికి, పరిశుద్ధత నేర్చుకోవడానికి తమ పిల్లలను మాత్రం అప్పగించే సేవకులు, సంఘాలు లేరు ఇవాళ. మీరు గుర్తుపెట్టుకోండి, గొర్రెనే కనాలి. మంచి చెట్టు మంచి ఫలాలే కాస్తాయి. చెట్టు ఒకటే, కాయ ఒకటి కాదు. సేవకుని పిల్లలు సేవకులే అవ్వాలి, వేరొకటి అవ్వకూడదు, వేరొక దానికి అప్పగించకూడదు. ఇప్పుడు సంఘములో దైవజనుడు కుటుంబం ఒక ప్రేమకు మాదిరిగా, సూచనగా సంఘము ఎదుట నిలబడి ఉండాలి. కుటుంబం అంతా ఈ రోజున ఆత్మచేత నడిపించబడినప్పుడు దైవజనుడు తన కుటుంబాన్ని ప్రేమ యొక్క సర్వసంపూర్ణతలో కుటుంబాన్ని నిలబెట్టుకొని దేవుని ఎదుట ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపరచబడతా ఉంటాడు. గుర్తుపట్టగలుగుతున్నారండి? ఏమో మరి ఏమర్థమైందో నాకు తెలియదు. ఈ రోజున కాపరులే వివాహాలు 2-3 రకాల వివాహాలు చేసుకుంటున్నారు, 2-3 చేసుకుంటున్నారు. అదేమనంటే విడాకులు ఇచ్చి చేసుకోవచ్చంట. మరి అదెక్కడ నేర్చుకొని వచ్చారో నాకు తెలీదు. నేను అన్నీ చెప్పడానికి లేదు, కానీ నా సమయం సరిపోదు కనుక నేను కొంచెం ముందుకు వెళుతున్నాను. చూడండి, నిర్గమాకాండములో లేకపోతే పోనీ మత్తయి సువార్త చదవండి, 19వ అధ్యాయం 5వ వచనం నుంచి 9 వచనాల వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి నాన్న. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరంగా ఉందిరని చెప్పి. చూడండి, కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాటలండి. చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారు ఇకను ఇద్దరు కాకుండా ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి. ఇప్పుడు చూడండి, వాళ్ళు అడుగుతున్నారు, శాస్త్రులు, పరిశీలి వీళ్ళంతా కూడా యేసు ప్రభుని నిలదీసి అడుగుతున్నారు, అలాగైతే మోషే పరిత్యాగ పత్రం ఇచ్చి విడిపోవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యను విడనాడా మోషే సెలవిచ్చిన గాని. చూడండి,
మీ హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి మోషే మీ భార్యలను విడిచిపెట్టడానికి పరిత్యాగ పత్రం ఇవ్వటానికి అంగీకరించాడు గాని ఆది నుండి అలా జరగలేదు. ఆది నుండి అలా జరగలేదు అంటే అర్థం ఏంటి? ఆది నుండి దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు కూడా విడదీయకూడదు. వాళ్ళ బంధం ఏకపత్ని పురుషుడై ఉండాలి. చూడండి, ఏకపత్ని పురుషుడై ఉండడం వెనక దేవుని ప్రేమ యొక్క సర్వసంపూర్ణత ఉంది. ఎంతమందికి అర్థమైందండి? దేవుని మహాజ్ఞానాన్ని పరిశుద్ధ లేఖనాల్లో చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు మినిస్ట్రీ ఫౌండర్లు ఎక్కువైపోయారు, మినిస్ట్రీ వ్యవస్థాపకులు ఎక్కువైపోయారు. పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడో, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న క్రీస్తు ఏమైపోయాడో తెలియదు కానీ ఈ మినిస్ట్రీకి సంఘానికి ఫౌండర్ నేను అని కొట్టుకులాడు చేస్తున్నారు. దేవుడు అంటాడు, నిందారహితుడై ఉండడమే కాకుండా రెండవదిగా ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు నియమించిన దానిలో ప్రేమ యొక్క సర్వపరిపూర్ణత ఉంటది. ఇందులో మనుషుడు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దూరకూడదు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఆ రోజున మోషే మీ కఠినత్వాన్ని బట్టి అలా ప్రవర్తించాడు, అలా చేయమని చెప్పాడు కానీ ఆది నుండి దేవుడు అలాగా నియమించలేదు. అంటే దేవుని లేఖనం ప్రకారం ఏ పురుషుడు తన భార్యని విడనాడకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఇది దేవుని కట్టడ. అందుకని కిందకి వెళ్ళినప్పుడు వ్యభిచార కారణం నిమిత్తము తప్ప అని రాశాడండి. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప, వ్యభిచార కారణం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని. చూడండి, మరొకతని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారి అని వాక్యం చెప్తుంటే ఈ రోజున సంఘాలలో ఎవరిష్టం వాడిదండి. అదేనంటే విడాకులిచ్చి పెళ్లి చేసుకోవచ్చు. ఇది మీ హృదయ కాఠిన్యమును బట్టి చెప్పబడింది. దేవుడైతే ఈ పద్ధతిని కుటుంబ జీవితంలో అనుమతించలా. అంటే అర్థమేంటో తెలిసిన, నీ సృష్టికర్త అయిన నీ దేవుని ప్రేమించాలి తప్ప వేరొకరిని ప్రేమించకూడదు. మరి ఎంతవరకు అర్థం అవుతుందో నాకు తెలియదు. ఈ రోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను, జాగ్రత్త. ఒక ఆత్మను రక్షించి దేవుని ఎదుట నిలబెట్టే కాపరికి 15 సంపూర్ణమైన అర్హతలు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఒక అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో 15 సంపూర్ణమైన గుణాలు రాయబడి ఉన్నాయి. ఇవి కలిగిన వాడు ఎవరైనా సరే సేవ చేయొచ్చు. ఇవి కలిగి లేకపోతే సంఘం ఎప్పుడైనా సరే ఎనీ టైం సేవకుని నిలదీసి అడగొచ్చు. ఎందుకంటే ఒక ఆత్మను, మన ఆత్మలను దేవుని ఎదుట నిలబెట్టే కాపరి విషయంలో మీరు రాజీ పడ్డారా, దేవుని రాజ్యానికి బదులుగా వెంటనే పాతాళం రెడీగా ఉంటుంది. యుగయుగాలు ఆరని అగ్ని, లేకపోతే యుగయుగాలు నిత్య జీవము, పరలోక రాజ్యము, ఈ రెండిట్లో ఏదో ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతుంది మన ఆత్మ. ఈ రోజున మీ శరీర ప్రేమలు చూపించి కాపరికి ఉండవలసిన అర్హతలు ఉన్నా లేకపోయినా మా ఇష్టం అని మీరు స్వనీతి చేత, దేవుని నీతిని పక్కన పెట్టి స్వనీతి చేత ఆలోచించుకొని నిర్ణయం చేసుకుంటే మీకు మీరే ఉత్తరవాదులవుతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కాపరిని రెండవ అంశంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, ప్రేమ యొక్క సర్వ పరిపూర్ణతను కలిగిన వాడిగా కాపరి సంఘమును క్రీస్తు ఎలా ప్రేమించాడో అలాగున ప్రేమింపబద్ధుడై ఉన్నాడని మనం ఎఫెసీ పత్రికలో కంటిన్యూ చేయనా దాన్ని ఇంకొన్ని 2-3 మాటలు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడ 5వ అధ్యాయం 25 నుంచి మనం చదువుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
25 నుంచి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు చూడండి, దేవుడు స్త్రీ పురుషులుని ఏక శరీరులుగా చేసినప్పుడు వారి మధ్యలో ప్రేమను ఎవరిని ప్రత్యక్షపరి చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను చూపించాలట కాపరి. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఈ రోజున సంఘంలో కాపరి నువ్వు డెకరేషన్లు చేసుకో, అందంగా అలంకరించుకో, మరి నీ ఎచ్చులు సోకులన్నిటినీ వెండి బంగారాలు వేసుకొని మందిరాలకు వెళ్ళు, ఎన్ని చేసినా దైవజనుడని వాడు గద్దించేవాడు ఎవరు లేడు, సరిచేసేవాడు ఎవరు లేడు. ఇది వాక్యానికి భిన్నమైంది, పరిశుద్ధ జీవితం చెయ్యాలి, కళంకం లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలని చెప్పే నాదుడు ఎవడు లేడు. ఎందుకని? కారణం ఏంటంటే ముందర తన కుటుంబంలో ప్రేమ యొక్క సర్వ పరిపూర్ణతను కలిగి ఉండడు కాబట్టి సంఘాన్ని కూడా అలా చూడడం. అర్థమైందండి? జానడ పొట్ట కోసం సేవ చేసి పేరు గొప్ప కోసం వీడియోలు ఫోటోలు ఎక్కడ చూడండి. సేవకుడికి అండదండ ఏంటంటే సేవ చేస్తున్నాడు అని తెలియాలంటే వాడి ఒంటి నిండా ఇంటి నిండా ఆ సంఘం నిండా ఫోన్ల నిండా ఆడి ఫోటోలు, వాళ్ళ కాపరి ఫోటోలు, మొత్తం వాళ్ళ పిల్లల ఫోటోలు, వాళ్ళ భార్య ఫోటోలు, మొత్తం క్యాలెండర్లతో సహా మనుషుల కంటికి కనబడట కొరకు సేవ చేసేవాడు నా సేవకుడు కాదని వాక్యం చెప్తుంది. నమ్మేవాడు ఎవడుంటాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదువునానా? మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. అయ్యా, యేసు క్రీస్తు దాసులైన వారులారా, సేవకులారా, కాస్త ఆ వాక్యాన్ని చూడండి. క్రీస్తు దాసులైన వాళ్ళు మనుషుల కంటికి కనబడడం కొరకు మేకప్లు, అద్దెకోట్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, పౌడర్లు, లేనిపోయిన వస్తువులు, పావురాళ్ళు నెత్తి మీద దిగొచ్చినట్టు కళ్ళు ఎర్రగా పెట్టుకొని పిచ్చి కళలు బావమాకండి. సినిమా యాక్టర్లు కూడా చాలరు ఈ రోజున పాస్టర్ల వేషాలు. అంటే దాసుడు అనేవాడు ఎలాగుండాలంటే చదువున్నాను, కంటిన్యూ చేయి. క్రీస్తు దాసులమని ఎరిగుండి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లుగా కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడం. అది మనుషుల కోసం నీ ఫోటోలు, వీడియోలు, మా నాన్న ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, మా ముత్తాత ఎవరో తెలిసిన, మా ఓడు ఎవరో తెలిసిన, మా అమ్మ ఎవరో తెలిసిన, మా ఓడు బిషప్, మా ఓడు కట్టకు. యాడ్ నేర్చుకున్నారా నాయనలారా భక్తిని? ఎవరు నేర్పాడు మీకు? జాగ్రత్త, చిన్నవే కదా అనుకోమాకండి. పులిసిని పిండి చిన్నదైనా ముద్దంతా పాడు చేస్తుంది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు జాగ్రత్త చూసుకోండి. ప్రేమ ఎక్కడా కూడా డంబంగా ప్రవర్తించదు, స్వప్రయోజన నాశించదు ప్రేమ. అందుకని సంఘమును దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమతో కుటుంబాన్ని ప్రేమించేవాడే సరైన కాపరి. కుటుంబం అంతా పరిశుద్ధత కొరకు నిలబడేదే, సంఘానికి మాదిరి చూపించేదే కాపరి యొక్క జీవితం, కుటుంబం. ఏమో ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న. అక్కడ ఎఫెసీ పత్రిక కంటిన్యూ చేయనా? 28వ వచనం, వాక్యముతో ఉదక స్నానము చేతను దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ప్రేమ ఎప్పుడు కూడా పరిశుద్ధత విషయాల్లో పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే పాపిని పాపిగా చూడకుండా
సంఘములో కాపరి ఎప్పుడు కూడా పాపిని పాపిగా చూడకుండా ఉండాలి. పాపిని దేవుని ప్రేమ పరిపూర్ణత ఏ సేవకుడు అయితే ఉంటుందో ఆ సేవకుడు ఒక పాపిని పరిశుద్ధుడిగా తీర్చిదిద్దుతాడు. కంటిన్యూ చేయనా? అటువలనే పురుషులు కూడా అటువలనే చూడండి ఇక్కడ కంటిన్యూ చేయనా? అటువలనే ఎటువలనండి సంఘమును పరిశుద్ధపరచుట కొరకై ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చూడండి, తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించు. ఇప్పుడు చూడండి, కాపరి తన కుటుంబానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి పరిశుద్ధత కొరకై సిద్ధపరుచుకుంటూ ఉంటాడు. గుర్తుపడుతున్నారండి? బాల్య దినం నుండి సేవకుని పిల్లల్ని మీరు సేవకులు అవ్వాలని చెప్పేవాళ్ళు కాపరులు ఉన్నారండి. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యి చదువు రాకపోతే, లేకపోతే ఉద్యోగం రాకపోతే, లేకపోతే లోకంలో భ్రష్టుడై తిరుగుతుంటే నువ్వు సేవ చేయాలరా అనేవాళ్ళు ఉన్నారు. కానీ సేవకులు పిల్లల్ని బాల్య దినం నుండే నువ్వు ఖచ్చితంగా సేవ చేయాలన్నా, నువ్వు పరిశుద్ధ జీవితం చేయాలి, పరిశుద్ధ ఆత్మ పంచిచ్చిన కృపా వరాల చేత నింపబడి దేవుని చిత్తం కొరకై మనందరం బ్రతకాలని బోధిస్తే వాడు పెద్దవాడైన తర్వాత ఎందుకు తొలగిపోతాడండి? పెద్దవాడైన తర్వాత తాగుబోతాడు ఎందుకు అవుతాడు? వ్యభిచారి ఎందుకు అవుతాడు? మోసగాడు ఎందుకు అవుతాడు? వ్యాపారస్తుడు ఎందుకు అవుతాడు? లోకస్తుల్లో ఉన్నటువంటి ఆశలు ఎందుకుంటాయి? ఈ రోజున బాల్య దినం నుండి కాపరులు తమ పిల్లల్ని అట్లా పెంచట్లా. మరేం చేస్తున్నారు? ఆడు చదవక మొద్దోడైతేనో, లేకపోతే తాగుబోతుడై అడ్డదిడ్డంగా తిరిగితేనో, లేకపోతే చెడ్డ కార్యాలమ్మడి తిరిగితేనో, ఏ దిక్కు తోచకపోతే నీకు మంచి బతుకు తెరువు, కాపరి సేవ చేయరా, నా తర్వాత సేవా సంఘం మొత్తం నీకు ఇస్తాను రా అని అప్పగించే వాళ్ళు ఉన్నారు. గుర్తుపట్టారండి? ఇది వారసత్వపు సేవలు ఎక్కువైపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ ఒక మాట నేను చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి నాన్న, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి నాన్న. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములను నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలవలేకపోయినప్పుడు మీరు ఒకరినొకరు ఎడబాయకండి. అంటే ఎందుకు ప్రేమ యొక్క సంపూర్ణతను దేవుడు బయలుపరుస్తున్నాడంటే, చూపిస్తున్నాడంటే కారణం ఏంటంటే, ప్రేమ ఒకరినొకరు ఎడబాసి ఉండదు. గుర్తుపెట్టుకో. ఈ రోజున కాపరులే కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయిపోయి ఒకరినొకరు విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఇవాళ సంఘాల్లో
ఎంతమంది జీవితాల్లో లేవండి? విమర్శ కోసం చెప్పేది కాదు ఇది. ఒక దైవజనుడికి కావలసిన అర్హతలు విషయాల్లో మనం గమనించవలసినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 31 కూడా చదువున్నానా? ఇక్కడ ఎఫెసీ పత్రికలకు వచ్చి 31 కూడా చదువు. ఈ హేతువు చేతన పురుషుడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులై ఉందురు. ఈ మర్మము చాలా గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చూడండి, భార్యాభర్తల గురించి చెబుతూ వాళ్ళిద్దరు ఏక శరీరంలో ఉన్నారు. ఇది చాలా గొప్ప మర్మం అని చెప్పి కింద ఏమంటాడంటే, ఇది సంఘమును గురించి క్రీస్తుని గురించి నేను చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ఒక కుటుంబ వ్యవస్థను చూపిస్తున్నప్పుడు ఒక సంఘానికి మాదిరిగా ఉండవలసినటువంటి ప్రేమ యొక్క సర్వ పరిపూర్ణతను దేవుడు ప్రత్యక్షపరిచి చూపిస్తున్నాడు. మరొక దైవజనుడు ఎలాగుండాలో దేవుని లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయో చూసేవాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూ చేయనా? మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూడండి, ఏముండాలంట? లోబడాలి. రెండవది భయపడాలంట తన భర్త అంటే. ఈ రోజున భర్తను కూర్చోబెట్టి స్త్రీ సంఘంలో కూర్చొని వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, ఇది యెజబెల్ అనే స్త్రీ అన్నట్లున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 2:20 చదువుకోండి, మీకు లేఖనాలు ఉన్నాయి కదా, ఆధారాలు. నా నోటి మాటలు కాదు కదా ఇవి. ఏ స్త్రీ కూడా సంఘములో పురుషులను కూర్చోబెట్టి వాక్యం చెప్పకూడదు, పురుషుల మీద యజమాయిష్ చేయకూడదు. ఇవాళ భర్తలను కూర్చోబెట్టి భార్యలు, మరి భర్తలు ఏం చేస్తారో గిన్నె పట్టుకొని అడుక్కుంటారేమో కూర్చొని. ఎక్కడ నేర్చుకున్నారు ఈ క్రమాలన్నీ? ఏ సేవకుడి దగ్గర ట్రైనింగ్ అయ్యారు మీరు? వాక్యం చెప్తున్న క్రమాన్ని పక్కన పెట్టేసి చూడండి, ఏకపత్ని పురుషుడు అన్నాడా సేవ చేయటానికి అర్హత? ఏకపత్ని పురుషుడిని ఏమంటాం? మెయిల్ అంటాం కదా. ఏకపత్ని ఫిమేల్ అని రాసిందా? మరి వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి సంఘానికి కాపరులు అంటున్నారు కదా, మరి ఏ వాక్యాన్ని చూసి అంటున్నారు? బుద్ధి జ్ఞానం భయభక్తులు లేవండి. లేఖనం పురుషుడి మీద అధికారం చెయ్యొద్దు. స్త్రీ సంఘములో పురుషుణ్ణి కూర్చోబెట్టి వాక్యం చెప్పకూడదు, అది యెజబెల్ అనే స్త్రీ అని వాక్యం చెప్తుంది. భయం లేదు, పోలేదు. మళ్ళా చదివిస్తాను, చదవండి. ఆ మాట కూడా చదవండి. 2:20 చదివిన ప్రకటన పుస్తకం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. 7 సంఘాలు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తప్పులు మోపుతున్నాడు. తాను ప్రవక్తినని చెప్పుకుని యెజబెల్ స్త్రీని, తాను ప్రవక్తికినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు సంఘములో ఉండనిచ్చావు. అది జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఏం చేస్తుందంట? సేవకుణ్ణి కూర్చోబెడి, తన సేవకుణ్ణి కూర్చోబెడి ఏమో బోధించిద్దంట? వారిని మోసపరుచుచున్నది. చూడండి, వారిని మోసపరుస్తుంది. విగ్రహాలు బలిచ్చిన వాటిని తినొచ్చు అని చెప్తుంది, వ్యభిచారం చేయొచ్చు అని చెప్తుంది. సేవకుల్ని మోసం చేస్తుంది స్త్రీ సంఘంలో కాపరిగా ఉండి. వాక్యం చెప్తుందా? దానికి అసలు మారు మనసు లేదు. దాన్ని మంచం పట్టిస్తానని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. భయం ఉందండి? నేను చెప్పే వాక్యం తప్పైతే నువ్వు చెప్పే రైట్ ఏంటో నాకు చూపించలేదు వాక్యం. ఎంతకాలం మోసం చేస్తారు? మార్చుకోండి, సరి చేసుకోండి. ఒక మంచి కాపరిని నిర్ణయించుకొని పెట్టుకోండి. కాపరిని ఏకపత్ని పురుషుడు అని రాయబడింది కానీ ఏకపత్ని స్త్రీ అని రాయబడలా. మెయిల్ ఫిమేల్ గురించి రాయలా.
సంఘానికి కాపరిగా మేల్, ఫిమేల్ ఉండకూడదు. ఫిమేల్కి అధికారం లేదు. వాక్యం చెప్తుందా, నేను చెప్తున్నానా? విన్సెంట్ పాల్ చెప్తున్నాడా, వాక్యం చెప్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు రెండవ అంశాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ మాట మళ్ళొకసారి మనం తిమోతి పత్రికలోకి వెళ్ళి ఒకసారి చదువునానా, నేను ముగిస్తాను. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఇప్పుడు చూడండి, రెండవది ఏకపత్ని పురుషుడును. ఆ మాట వెనుక ఎంత దేవుని సంకల్పం ఉందండి. ఈ రోజును చూసేవాడెవడు లేడు. అందుకనే సంఘమని పడినటువంటి పిల్లలు ఎవరైనా సరే ఈ 15 అర్హతలు తన కాపరిలో ఉన్నవో లేదో ప్రతిదినం పరీక్షిస్తూ ఉండాలా. లేకపోతే నిలదీసి అడగండి. పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, ఇతర దేశాల్లో అర్హతలు లేకపోతే ధైర్యంగా సంఘం ముందు ఒప్పుకొని నేను సంఘాన్ని నడిపించడానికి నా అర్హత లేదని తప్పుకుంటారంటండి. పరిశుద్ధులు ఎంతో మంది వాక్యంలో చెప్పడంలో నేను విన్నానండి. మరీ మన తెలుగు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో మరీ వల్గర్ అండి. అసలు సేవకు అర్హతలు ఉన్నాయా లేదో చూసుకొని సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఈరోజు రాత్రి ఒక కాపరి ఎలాగుండాలో, మన ఆత్మను రక్షించి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఒక దైవజనుడు ఎలాగుండాలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా చక్కగా బోధించి ఆయన తన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల వరకు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ప్రభువాని ప్రజలమైన మాతో తేటగా మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న మేరకు నా బిడ్డలందరినీ భవిష్యత్ తరాల్లో ఎవరి చేతిలోనూ మోసపోకుండా వారు సత్యమును ప్రకటించి నాయనా ఒక దైవజనుడికి 15 సంపూర్ణమైన అర్హతలు కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే విశ్వాసం అనుగ్రహించి విశ్వాసము ద్వారా జయించున్నట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.